వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. తెలుగుదేశం పార్టీలో చాలా కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. మహానాడు దాకా వేచి ఉండాల్సిన అవసరం లేకుండా కీలకమైనటువంటి నిర్ణయాలు ముందే తీసుకున్నారు. ఇటీవల కాలంలోనే ఉత్తరాంధ్రలో ఈసారి మహానాడు జరగబోతున్నాం అంటూ తెలుగుదేశం పార్టీ నుంచి కొంత సమాచారం వచ్చిన మాట వాస్తవం, అందరికీ తెలిసిందే. అయితే అంతకుముందే ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. అలాగే నారా లోకేష్ను కూడా ఉప ముఖ్యమంత్రిగా చేయాలి అని చెప్పి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అప్పట్లో డిమాండ్ చేయడం, కానీ పొత్తులో ఆ ధర్మంలో భాగంగా ఆయనకి ఐటీ శాఖ, విద్యాశాఖ ఇచ్చి పవన్ కళ్యాణ్ గారికి వివిధ శాఖలు కట్టబెట్టి ఆయన ఉప ముఖ్యమంత్రిగా ఉంచారు. ఆ తర్వాత పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా కాదు, పార్టీ ప్రెసిడెంట్గా కూడా నారా లోకేష్ను చేయాలంటూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు డిమాండ్ ఎప్పటికప్పుడు వినిపిస్తూనే ఉన్నారు. దానికి తగ్గట్టుగానే కీలకమైనటువంటి నిర్ణయం తెలుగుదేశం పార్టీ తీసుకోవడం జరిగింది. దానికి సంబంధించినటువంటి సమాచారం మళ్ళీ ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాసరావు గారిని కొనసాగించారు. మొత్తం పాలిట్ బ్యూరో 29 మందితోటి ఏర్పాటు చేశారు. అలాగే 31 మందితోటి జాతీయ కమిటీని కూడా నియమించారు. అలాగే మొత్తం 185 మందితో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కమిటీని కూడా ప్రకటించారు. ఇదే నేపథ్యంలో జాతీయ కార్యదర్శులుగా 3కి, జాతీయ ఉపాధ్యక్షులుగా 18 మందికి తెలుగుదేశం పార్టీ అవకాశం కల్పించింది. నారా లోకేష్కి ప్రమోషన్ కల్పిస్తారు, అది మహానాడులోనే తీర్మానం జరుగుతుంది అనుకున్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారు కీలకమైనటువంటి నిర్ణయం ముందే తీసుకున్నారు. నారా లోకేష్ని తెలుగుదేశం పార్టీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్గా బాధ్యతలు అప్పగించారు. దీని వెనుక చాలా కీలకమైనటువంటి చర్చలే జరిగాయి. అలాగే నిర్ణయం కూడా చాలా సత్వరమే తీసుకున్నారు. ఎందుకంటే గ్రౌండ్ లెవెల్లో వైఎస్ఆర్సీపీకి చెక్ పెట్టడం కోసం నారా లోకేష్ని ప్రమోట్ చేయాలి, అట్ ద సేమ్ టైం యువ నాయకత్వాన్ని జాతీయ స్థాయి దాకా తీసుకెళ్లాలి అనేటువంటి మూమెంట్తో ఈసారి యువతకి ఎక్కువగా ప్రాధాన్యం ఇచ్చారు. అందులో భాగంగా నారా లోకేష్కి వచ్చే తరానికి తెలుగుదేశం పార్టీ సారథిగా నియమిస్తూ చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో ఇక నుంచి జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి నారా లోకేష్ ఈ రోజు నుంచి జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్గా తెలుగుదేశం పార్టీకి తన సేవలు అందించబోతున్నారు. చూద్దాం మరి ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారు, పార్టీ బలోపేతానికి ఏ విధంగా సంస్కరణలు తీసుకొస్తారు అనేటువంటిది. ఇది ప్రస్తుతం ఉంటున్నటువంటి బ్రేకింగ్ సమాచారం. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ ది బర్డ్ మీడియా.